హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కలుముల వరాటూస్. మనకి విజయవాడ నుంచి బెంగళూరుకి వందే భారత్ ట్రైన్ వచ్చేసిందనమాట. వచ్చేసిందంటే ఇంకా లాంచ్ కాలేదు. మోస్ట్లీ అయితే ఈ మంత్ 27th కానీ లేదంటే 30 రోజు కానీ లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయని రైల్వే వాళ్ళు మనకు తెలుపుతున్నారనమాట. యాక్చువల్గా ఈ ట్రైన్ మనకి December 10th రోజే లాంచ్ అవ్వాలి, కానీ చాలా రీజన్స్ వల్ల డిలే అయ్యిందనమాట. సో 27th కానీ లేదంటే 30 రోజు కానీ లాంచ్ అయ్యే అవకాశాలు అయితే మోస్ట్లీ ఉన్నాయి. లాంచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. ఏంటంటే పేరుకి బెంగళూరు అనేది మనకు పక్క స్టేటే, కానీ బెంగళూరుకి ఏపీ నుంచి వెళ్ళాలంటే చాలా లాంగ్ జర్నీ అయిపోతుంది. చాలా ఇరిటేట్ అయిపోతున్నారు ట్రావెలర్స్ కూడా. సో అందుకని ఈ ట్రైన్ ఖచ్చితంగా లాంచ్ అవుతే చాలా బాగుంటుంది. అది కూడా ఇది వయా తిరుపతి అనమాట. మనకి ఈ ట్రైన్ విజయవాడ నుంచి బెంగళూరుకి వయా తిరుపతి వెళ్ళిపోతుంది అనమాట ట్రైన్. మనకి ఈ ట్రైన్ మార్నింగ్ విజయవాడలో 5:15కి స్టార్ట్ అయ్యి తిరుపతికి 9:45 AM రీచ్ అవుతుంది అనమాట. అట్ ది సేమ్ టైం బెంగళూరుకి మనకి ఏంటంటే మధ్యాహ్నం 2:50కి రీచ్ అవుతుంది అనమాట. అంటే మనం తిరుపతికి విజయవాడ నుంచి జస్ట్ 4.5 hours వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఖచ్చితంగా ఈ ట్రైన్ లాంచ్ అవ్వాలని కోరుకోండి. సో బెంగళూరు నుంచి మనకి రిటర్న్ విజయవాడ వచ్చే ట్రైన్ అయితే ఏమవుతుందంటే మనకి బెంగళూరులో 2:45 PM అంటే మధ్యాహ్నం 2:45కి స్టార్ట్ అవుతుంది అనమాట. అది తిరుపతి వచ్చేసరికి 6:55 అంటే 7 అవుతుంది అనమాట వచ్చేసరికి తిరుపతికి. అండ్ నైట్ 11:45కి విజయవాడ రీచ్ అవుతుంది అనమాట. సో ఈ ట్రైన్ అనేది మనకి 8 కోచెస్తో వస్తుంది అనమాట. 7 ఏమో చైర్ కార్ అనమాట, 1 కోచ్ ఏమో ఎగ్జిక్యూటివ్ క్లాస్ అనమాట. విజయవాడ టు బెంగళూరు ఉన్న వందే భారత్ ట్రైన్ నెంబర్ అయితే కన్ఫర్మ్ చేశారు మనకి 20711 అనమాట. అదే రిటర్న్ బెంగళూరు నుంచి మనకి విజయవాడ వచ్చే ట్రైన్ నెంబర్ ఏంటంటే 20712 అనమాట. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ట్రావెల్ కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.